నమస్తే వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కొనసాగుతున్న బస్సు యాత్ర. ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేయనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి స్వయంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్న జనసేనాని. ఎన్నికల వేళ ఆంధ్రాలో వాలంటీర్ రాజీనామా. రాష్ట్ర వ్యాప్తంగా 44,163 మంది వాలంటీర్లు రాజీనామా. సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తన బస్సు యాత్రను కొనసాగించనున్నారు. బస్సు యాత్రలో భాగంగా ఉదయం ఎస్టీ రాజపురంలో రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి జగన్ బయలుదేరతారు. ఆ తర్వాత రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందూరు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ముందూరు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా 3:30 గంటలకు అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం పిఠాపురం బైపాస్ దగ్గర మాట్లాడతారు. ఇక గోడిచర్ల క్రాస్ వద్ద రాత్రి అక్కడే బస చేస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు తెలిసిందే. రాష్ట్రంలో నామినేషన్ల పర్వానికి తెరలేసిన నేపథ్యంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 23న పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి పవన్ కళ్యాణ్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అదే రోజు కాకినాడ జిల్లా ఉప్పాడలో జరిగే బహిరంగ సభకు జనసేనాని హాజరవుతారని వివరించింది. ఎన్నికల వేళ ఆంధ్రాలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు జరిగిన విషయం తెలిసిందే. ఏపీలో పోలింగ్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 44,163 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తారని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన 1,017 మంది వాలంటీర్లకు విధుల నుంచి తప్పించామని పేర్కొన్నారు. మరో 86 మంది వాలంటీర్లపై కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. కాగా వైసీపీకి ప్రచారం చేసేందుకు పలు నియోజకవర్గాల్లో వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తారని తెలిపారు. మొత్తంగా ఈసారి ఎన్నికల్లో 5,26,010 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటుండగా పోలింగ్ డ్యూటీలో 3.30 లక్షల మందిని నియామకం చేసినట్లుగా ఎంకే మీనా వెల్లడించారు. అంటే కంప్లైంట్స్ మనకు రోజు డిఫరెంట్ క్యాడర్స్ మీద వస్తూ ఉంటాయి. సీనియర్ ఆఫీసర్స్ మీద కంప్లైంట్ కూడా వచ్చింది. ఎలక్షన్ కమిషన్కి వెళ్ళింది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఇట్లాంటి కంప్లైంట్స్ మీద రియాక్ట్ అవ్వడానికి వేరే దే యూజ్ డిఫరెంట్ మెథడ్స్. అంటే దే హ్యావ్ దేర్ ఓన్ మెథడ్ ఆఫ్ ఎంక్వైరీ ఇన్ టు దిస్ కంప్లైంట్. They have intelligence inputs on these complaints. Then they send the complaint to CEO office to get the explanation from the concerned officers. So, senior officers మీద వచ్చిన కంప్లైంట్లో ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం కోసం నాకు వచ్చింది. I have taken the explanation from all the officers and send it to the commission. కమిషన్ ఈ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత వాళ్ళ పద్ధతిలో ఎట్లా ఎంక్వైరీ చేస్తారు, ఇంటెలిజెన్స్ ఇన్పుట్ తీసుకుంటారు. They will take their own decision. So we have to wait for their decision. Yes, we have given these notices. Election Commission దృష్టికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డైరెక్షన్స్లో we have given notices to them for using derogatory language, for using defamatory statements. So everybody has replied, all the 3-4 senior leaders, everybody has replied. We are examining that reply. And if it is not found satisfactory, we will report to the commission. We will either give second notice for final notice, or we will report to the commission that they are continuing to do this activity, and then commission will take an action. Suspend aina, there are two things. Volunteers unte, officers, acha. Employees, they cannot participate into elections even after suspension, because conduct rule lo undi. Conduct rule prakaram vallu till the time they are into service, suspend అయినా కూడా సర్వీస్లో ఉన్నారు కదా, ఈజ్ అన్ ఎంప్లాయీ. సో he or she cannot participate in any political activity even though he is suspended. The volunteers are not government employees. అది వాడుకోండి. Volunteers are not government employees. They are not linked with government anyway. They get some 5,000 rupees, and then once they are out, they are not part of government. Because government employee ki government ki there is a relationship till they die. After retirement they get pension, and వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ వస్తుంది. సో దాట్ బికాస్ గవర్నమెంట్ హ్యాస్ రిలేషన్షిప్ విత్ దాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, సో ఇట్ కంటిన్యూస్ టిల్ దే డై. బట్ ఫర్ అదర్ పీపుల్ who are not government employees,
it does not apply. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చిన జగన్ రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అంటూ వైఎస్ షర్మిల ప్రజలను ప్రశ్నించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ షర్మిల జగన్ ఏ రోజైనా ప్రజల సమస్యలను విన్నారా అంటూ ప్రశ్నించారు. పెద్ద పెద్ద కోటలు కట్టుకుని అందులో ఉండే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో సిద్ధం పేరుతో బయటకు వస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ కు వైఎస్ రాజశేఖర రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ఆర్ హయాంలో ప్రజా దర్బార్ ఉండేదని, ఆయన వారసుడి పాలనలో ప్రజా దర్బార్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90% పూర్తయిందని, ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 127 చెరువులకు నీరు ఇస్తామని చెప్పారని గుర్తు చేసి, కానీ ఆయన అధికారంలోకి వచ్చాక చేసింది శూన్యం అంటూ విమర్శించారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఈరోజు బీజేపీ పార్టీకి గులాములయ్యారు, బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. పులి సింహం అని చెప్పుకుంటున్న వాళ్ళు బీజేపీని చూస్తే పిల్లుల్లా తయారయ్యారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. మళ్ళీ చెప్తున్నాం ఈరోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఎంతైతే జగన్మోహన్ రెడ్డి గారు అంత. 10 సంవత్సరాలు అయిపోయింది. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద వచ్చుండాలి. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని 10 ఏళ్ల కింద చెప్పారు, ఇప్పటి వరకు రాలేదు. ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ప్రత్యేక హోదా అంటే ప్రతి నియోజకవర్గానికి ట్యాక్సులు కట్టే పని ఉండదు కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. ఎప్పుడూ బయటికి రాలేదు. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి బయటికి వస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని బయలుదేరారు తప్పితే రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బారు పెట్టలేదా? రోజు లక్షల మందిని కలవలేదా? ఒక్కసారైనా పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఎప్పుడు రాలేదు ప్రజల మధ్యకు. వీళ్ళు ప్రజల మనుషులు కాదు. మళ్ళీ మోసపోకండి. మీ పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ, ప్రజల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు. మళ్ళొక్కసారి ఆశీర్వదించాలని, ఒకవైపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, మనకు ప్రత్యేక హోదా రావాలి, మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. నగరంలోని బబ్బూరి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎగ్జిబిషన్ ప్రవేశ ద్వారం చూపర్లను ఆకట్టుకుంటుంది. కృష్ణానది తీరాన ఈ ఎగ్జిబిషన్ ఉండటంతో సందర్శకుల తాకిడి ఎక్కువైంది. నగరంలోని 1 టౌన్ బబ్బూరి గ్రౌండ్స్ లో పి కృష్ణయ్య ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. వేసవికాలం సాయం సందవేళ కృష్ణానది తీరంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించేందుకు సందర్శకులు విశేష సంఖ్యలో తరలి వస్తున్నారు. సందర్శకులకు కొత్త అనుభూతిని కల్పించేందుకు ఎగ్జిబిషన్ ముఖ ద్వారాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఎగ్జిబిషన్ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్ సంక్రాంతి పండుగ విశిష్టతను నేటి తరానికి తెలిపే విధంగా సంక్రాంతి నమూనా సెట్ వేశారు. ఆ సంక్రాంతి నమూనా సెట్ వద్ద సందర్శకులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. పిల్లల కోసం ప్రత్యేకంగా జైంట్ వీల్, డ్రాగన్ ట్రైన్, కొలంబస్, కప్ అండ్ సాసర్, బోట్ రైడింగ్ అందుబాటులో ఉంచారు. సందర్శకుల కోసం తమ ఎగ్జిబిషన్ లో అన్ని రకాల వస్తువులతో పాటు పిల్లలు ఆడుకునేందుకు అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తామని, సందర్శకులు ఖచ్చితంగా తమ ఎగ్జిబిషన్ సందర్శించాలని నిర్వాహకులు కృష్ణ కోరారు. ఎగ్జిబిషన్ అనేది మన పీడబ్ల్యూ గ్రౌండ్లో ఉండేది మన చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిన విషయం. అది కొన్ని కారణాల వల్ల అంబేద్కర్ విగ్రహం స్థాపించడం వల్ల ఆ గ్రౌండ్ లేకుండా పోయడం వల్ల ఇది ఆ పీడబ్ల్యూ గ్రౌండ్లో ఉన్న ఎగ్జిబిషన్స్ ముక్కలుగా అయిపోయి చిన్న ప్రదేశాల్లో చేస్తున్నారు. ఇది పీడబ్ల్యూడీ గ్రౌండ్ లాగా ఒక 5 ఎకరాల దాకా ఉంది కాబట్టి దీనిలో మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే పీడబ్ల్యూడీ గ్రౌండ్లో ఏదైతే కార్యక్రమాలు జరిగినాయో సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ కూడా నిర్వహిస్తున్నాము. అది ఇక్కడ ఉన్న ప్రజలు విద్యాధరపురం, భవానీపురం, విజయవాడ నగరంలో ఉన్న ప్రజలందరూ వచ్చి పిల్లలు కూడా సంతోషంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతిరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి స్టేజ్ మీద. నానయ్య చౌదరి నాని. క్రాకరీ ఐటమ్స్, బ్యాంగిల్స్, హైదరాబాద్ నుంచి, రాజస్థాన్ నుంచి బట్టలు లేటెస్ట్గా 2-3 రకాల ఐటమ్లు లేటెస్ట్ ఐటమ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎగ్జిబిషన్ చూస్తే మనం భవానీపురంలో సమ్మర్ ఎగ్జిబిషన్
యాజ్ వెల్ అస్ నా చిన్నప్పటి నుంచి మా తాతగారి దగ్గర నుంచి ఎగ్జిబిషన్స్ అనేవి పెడతానే ఉన్నారు. అండ్ యాజ్ ఎ విజయవాడ అమ్మాయి మాకు ఏముంటుంది, ఎంజాయ్మెంట్ అంటే మాకు ఎగ్జిబిషన్, మూవీ అండ్ ఫుడ్. కమింగ్ టు ఎగ్జిబిషన్, ఇదివరకు ఎగ్జిబిషన్ అంటే ఇట్ యూజ్ టు బి హ్యూజ్ ప్లేస్, పీడబ్ల్యూడి గ్రౌండ్ అని చాలా గుర్తుండిపోయేది. ఇప్పుడు ఓకే, ఇట్స్ నాట్ పీడబ్ల్యూడి గ్రౌండ్, బట్ వీ గాట్ అనదర్ గ్రౌండ్ which is similar. So I'm happy that my father had got this ground and started this exhibition. ఇలాంటి చాలా వెరైటీస్ మళ్ళీ మేము 10 సంవత్సరాల తర్వాత పీడబ్ల్యూడి గ్రౌండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అన్నీ మేము స్టాల్ తీసుకొని నాన్నగారు పిలిచినప్పుడు మేము వచ్చినాం. మళ్ళీ పీడబ్ల్యూడీలో అందరూ వచ్చేవాళ్ళు, మేము పీడబ్ల్యూడీ అయిపోయిన తర్వాత ఎవరు రాలేదు. మళ్ళీ ఇప్పుడు నాన్నగారు పిలిస్తే మేము అందరూ వచ్చినాం. అన్ని జైపూర్ నుంచి, ఇరాన్ నుంచి కూడా ఇక్కడ కార్పెట్స్ వస్తున్నాయి. ఇరానీ కార్పెట్స్, చాలా కాస్ట్లీ కార్పెట్స్ ఉన్నాయి, చాలా మంచి కార్పెట్స్ ఉన్నాయి. ఇంకా మనకు పానీపత్లో ఎవరు రాలేదు ఇంతవరకు. ఇప్పుడు పానీపత్ బెడ్షీట్స్ వచ్చినాయి, పానీపత్ డోర్ కర్టన్స్ కానీ, కట్ వర్క్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాల వసంత నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవపేతంగా ముగిశాయి. ఆఖరి రోజున ఆలయ వైదిక సిబ్బంది అన్ని రకాల పూలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ముగింపునకు సంకేతంగా శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. చివరి రోజు కావడంతో అన్ని రకాల పుష్పాలతో దుర్గమ్మకు పుష్పార్చన నిర్వహించారు. అనంతరం దేవస్థాన యాగశాలలో ఉత్సవాల ముగింపునకు సంకేతంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమం కనుల పండుగగా జరిపించారు. దేవస్థాన యువ కెఎస్ రామారావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సిబ్బంది శాస్త్రానుసారం ఈ కార్యక్రమాలను జరిపించారు. ఏపీ నిప్పుల గుండంగా మారింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఈసారి సూర్యుడు ప్రజలపై పగ పెంచుకున్నట్టున్నాడు. నిప్పులు వాన కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. మండుతున్న ఎండలకు తోడు వడగాల్పులు కూడా జనాన్ని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. దీంతో వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోవిలంలో నిన్న 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం, అనకాపల్లి జిల్లాలోనూ 45కు పైగా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను జారీ చేసింది. నేడు పలు జిల్లాలో 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. విజయనగరం, శ్రీకాకుళం, పల్నాడు, తూర్పుగోదావరి, అనకాపల్లి, గుంటూరు, కాకినాడ, పార్వతీపురం, మన్యం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కృష్ణ, బిఆర్ అంబేద్కర్, కోనసీమ, ప్రకాశం, ఎన్టీఆర్, విశాఖపట్నం, తిరుపతి, బాపట్ల, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. నిన్న కూడా 88 మండలాల్లో వడగాల్పులు వీచినట్టు పేర్కొంది. ప్రజలు వీలైనంత వరకు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉత్తర కోస్తా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొనసాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కొనసాగుతున్న బస్సు యాత్ర. ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేయనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి స్వయంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్న జనసేనాని. ఎన్నికల వేళ ఆంధ్రాలో వాలంటీర్ రాజీనామా. రాష్ట్ర వ్యాప్తంగా 44,163 మంది వాలంటీర్లు రాజీనామా. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.